ఓకే, మేనేజ్మెంట్ అకౌంటింగ్లో నిన్న కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్ చూసాము. ఈరోజు కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్కి సంబంధించి లెక్కలు చూద్దామండి. ఇక్కడ మొత్తం పర్సంటేజ్ కాలిక్యులేట్ చేసేటప్పుడు మీరు మొత్తం ఆస్తుల యొక్క మొత్తాన్ని, అప్పుల యొక్క మొత్తాన్ని లెక్కలోకి తీసుకోవాలి. ఏ ఇండివిజువల్ అసెట్స్ని, ఇండివిజువల్ లయబిలిటీస్ని మీరు పరిగణలోకి తీసుకోకూడదు. అర్థమైందా? సరే, రాసుకోండి. ఫ్రమ్ ది ఫాలోయింగ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్ prepare common size balance sheet and study its financial position. ఈ క్రింది ఆస్తుల పట్టి ఆధారంగా ఎక్స్ లిమిటెడ్ యొక్క కామన్ సైజ్ ఆస్తుల పట్టిని మరియు స్థితిని పై వ్యాఖ్యానించండి. రాసుకోండి. అప్పులు 2010, 2011, ఆస్తులు 2010, 2011. 2 కాలమ్స్ పెట్టుకోండి. అప్పులు, ఆస్తులు 2 ఇయర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషను 2010 and 2011, 2010 and 2011 అసెట్స్. అప్పులు రాసుకోండి. ఈక్విటీ వాటా మూలధనము, ఈక్విటీ షేర్ క్యాపిటల్ 10,000, 12,000. 10,000, 12,000. నెక్స్ట్ మూలధన రిజర్వ్, క్యాపిటల్ రిజర్వ్ 900, 18,50. నెక్స్ట్ సాధారణ రిజర్వ్, జనరల్ రిజర్వ్ 5,000, 4,500. నెక్స్ట్ నిక్షేప నిధి, సింకింగ్ ఫండ్ 900, 1,000. నెక్స్ట్ రుణగ్రస్తులు, డిబెంచర్స్ 4,500, 6,500. రుణదాతలు, క్రెడిటార్స్ 2,000, 1,500. 2,000, 1,500. నెక్స్ట్ బిల్స్ పేబుల్, చెల్లింపు బిల్లులు 150, 200. నెక్స్ట్ భవనాలు, ఆస్తుల వైపుకి రండి. బిల్డింగ్స్ 8,000, 14,000. భూమి, ల్యాండ్ 1980, 3,450. నెక్స్ట్ ఫర్నిచర్ 770, 1,050. నెక్స్ట్ రుణగ్రస్తులు డెటార్స్ 4,500, 3,900. 4,500, 3,900. నెక్స్ట్ సరుకు 3,200, 2,500. నగదు, క్యాష్ 2,000, 150. పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్ 3,000, 2,500. టోటల్స్ 23,450, 27,550. ఓకే, ఇది వాడు ఇచ్చినటువంటి లెక్క. ఇక్కడ చూడండి. particulars
2010 and 2011 percentage అలాగే 2011 percentage. ఓకే, ఇక్కడ మనం ఫార్మాట్ అనేది చాలా ఈజీగా ఇక్కడ మనం చేయొచ్చండి. ఇది కష్టమైనటువంటి ఆ ప్రాసెస్ ఏమీ కాదు. ఇది ముందుగా ఎసెట్స్ తీసుకోండి. ఎసెట్స్లో కరెంట్ ఎసెట్స్ తోటి ముందు ప్రారంభించండి. ప్రస్తుత ఆస్తులు, ఇందులో ఫస్ట్ ఎసెట్స్లో ముందు కరెంట్ ఎసెట్స్, ప్రస్తుత ఆస్తులు, కరెంట్ ఎసెట్స్. ఇచ్చినటువంటి లెక్కలో కరెంట్ ఎసెట్స్ ఏమున్నాయి మనకి? రుణగ్రస్తులు, సరుకు, నగదు. సో ముందు రుణగ్రస్తులు, డెటార్స్ ఎంత ఇచ్చాడండి మనకి? 4500. ఇక్కడ పర్సంటేజ్ కాలిక్యులేట్ చేసేటప్పుడు 2010కి సంబంధించినటువంటి ఆస్తులు మొత్తం ఎంత ఉంది లెక్కలో అంటే ఎంత ఇచ్చాడు మనకి? 23,450. అంటే పర్సంటేజ్ ఏ విధంగా కాలిక్యులేట్ చేయాలి అంటే 4,500 బై 23,000 ఎంతండి? 23,450 ఇంటూ 100. అదే 2011కి సంబంధించి అక్కడ ఉండేటటువంటి ఆస్తులు మొత్తము ఎంత వచ్చింది మనకి అంటే 19.19. అలాగే ఇది వచ్చి 3,900 మనకి ఇచ్చారు. దీని పర్సంటేజ్ మనం చూసినట్లయితే 3,900 బై దీని పర్సంటేజ్ వచ్చి 27,550. 27,000 అంటే మొత్తం ఆస్తులు మొత్తము అప్పుల మొత్తాన్ని తీసుకోవాలి ఇక్కడ ఇంటూ 100. అక్కడైతే ఇండివిజువల్ చేసాం మనం. ఇక్కడ కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ వేసేటప్పుడు బేస్ ఇయర్ తీసుకున్నాము. ఇక్కడ బేస్ ఇయర్ అనేటటువంటిది అవసరం లేదు. మొత్తం ఆస్తులు మొత్తం అప్పుల్ని విలువల్ని పరిగణలోకి తీసుకోవాలి. అలా తీసుకుంటే ఇక్కడ వచ్చి 14.16%. అట్లాగే నెక్స్ట్ సరుకు, స్టాక్ వచ్చి మనకి 3,200 ఇచ్చారు. దీని పర్సంటేజ్ మళ్ళీ మామూలుగా 3,200 బై 23,450 ఇంటూ 100 ఎంత వచ్చింది మనకి? 13.65. అలాగే ఇక్కడ 2,500. ఈ 2,500 బై 27,550 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 9.07. నెక్స్ట్ క్యాష్, నగదు ఎంత ఉందండి లెక్కలో? 3,000. దీని పర్సంటేజ్ మనం చూసినట్లయితే దీని పర్సంటేజ్ 8.33 వచ్చింది. 8.53. అట్లాగే 2011 మనం చూసినట్లయితే 150 రూపాయలు ఉంది. 0.55. నెక్స్ట్ ఇక్కడ మనం పెట్టుబడులు అనేటటువంటివి షార్ట్ టర్మ్గా ఇక్కడ భావిద్దామండి. చిన్న అమౌంట్లే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ పెట్టుబడులు కూడా కరెంట్ అసెట్స్గానే మనం భావిద్దాము. ఇక్కడ చూడండి, ఎస్యూమ్డ్ యాజ్ ఎ షార్ట్ టర్మ్ అనమాట. ఎంత ఇచ్చాడు మనకి? 3,000. ఇక్కడ నగదు వచ్చి 2,000 రూపాయలండి. ఇది 3,000. 12 రూపాయల 79 అండ్ ఇక్కడ సెకండ్ 2,500. 9 రూపీస్ 07. ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, అండర్లైన్ చేయండి. చేస్తే ఎంత వచ్చిందండి? 437 293 12 12,700. 12,700. ఇది దీని పర్సంటేజ్ చూస్తే 54.16. అలాగే ఇక్కడ 9,050.
దీని పర్సంటేజ్ మనం చూసినట్లయితే 32.85. దీని ఎదురుకుండా రాయండి టోటల్ కరెంట్ అసెట్స్. బ్రాకెట్లో ఏ కింద పెట్టుకోండి టోటల్ కరెంట్ అసెట్స్ ఏ. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్. నెక్స్ట్ మీరు తీసుకోవాల్సింది అసెట్స్లో ఫిక్స్డ్ అసెట్స్. ఈ ఫిక్స్డ్ అసెట్స్లో మనకేమున్నాయంటే లెక్కలో చూస్తే ఒకటి బిల్డింగ్, ఫస్ట్ది బిల్డింగ్ భవనాలు, బిల్డింగ్స్ భవనాలు ఎంత ఉన్నాయండి 8,000 భవనాలు 8,000. దీని పర్సంటేజ్ వచ్చి 34.12. అలాగే ఇక్కడ 14,000 14,000 దీని పర్సెంట్ వచ్చి మనకి 50.82. అలాగే ల్యాండ్ భూమి ఎంత ఉందండి 1980. పర్సంటేజ్ వచ్చి 8.44. నెక్స్ట్ అక్కడ 3,450 12.82 12.52. నెక్స్ట్ ల్యాండ్ తర్వాత ఫర్నిచర్. నెక్స్ట్ ఫర్నిచర్ వచ్చి మనకి 770. దాని పర్సంటేజ్ వచ్చి 3.28. అట్లాగే 2011 వచ్చేటప్పటికి 1,050. దాని పర్సంటేజ్ వచ్చి మనకి 3.81. ఇక్కడ టోటల్ చేయండి. ఇది 10,750. దీని పర్సంటేజ్ వచ్చి 45.84 45.84. అండ్ 18,500. దాని పర్సంటేజ్ వచ్చి మనకి 67.15. దీన్ని ఎదురకుండా టోటల్ ఫిక్స్డ్ అసెట్స్ అని పెట్టండి. బ్రాకెట్లో బి. తర్వాత టోటల్ అసెట్స్ అని చెప్పి A+B చూపించండి. టోటల్ అసెట్స్ అని చెప్పి A+B అంటే మనకి ఈ రెండు కలుపుకుంటే మనకి ఎంత రావాలి అంటే 23,450 రావాలి. 23,450. ఇక్కడ పర్సంటేజ్ అనేటటువంటిది 100 కింద మనకి చూపిస్తుంది. ఇదేమో 27,550 ఇలాగా చూపించండి. ఇక్కడికి అసెట్స్ అవుతాయండి. తర్వాత అప్పుల్ని మనం చూపించాలి. అప్పులు ఏ విధంగా చూపించాలో చూడండి. ఇక్కడ హెడ్డింగ్ పెట్టండి
క్యాపిటల్ అండ్ రెవెన్యూ. క్యాపిటల్ అండ్ రెవెన్యూ, మూలధనము మరియు క్యాపిటల్ అండ్ రిజర్వ్స్. రెవెన్యూ కాదండి, రిజర్వులు. మూలధనము మరియు రిజర్వులు. ఇందులో చూపించండి. ఈక్విటీ షేర్ క్యాపిటల్. మొట్టమొదటిగా ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ? 10,000. దీనికి కూడా అంతేనండి పర్సంటేజ్. 10,000 బై టోటల్ అక్కడ లైబిలిటీ 23,450 ఇంటూ 100 ఎంతండి? 42.64. అలాగే 12,000 ఇది 43.56. అట్లాగే ఈక్విటీ షేర్ క్యాపిటల్ తర్వాత సాధారణంగా ఉండేటటువంటిది క్యాపిటల్ రిజర్వ్. నెక్స్ట్ మనకి ఇచ్చాడు చూడండి, క్యాపిటల్ రిజర్వ్ ఎంత ఇచ్చాడండి? క్యాపిటల్ రిజర్వ్ మనకి 900. దీని పర్సంటేజ్ మళ్ళీ మామూలే, 900 బై 23,450 ఇంటూ 100 3.84. అలాగే 1,850 6.72. అలాగే నెక్స్ట్ జనరల్ రిజర్వ్, సాధారణ రిజర్వ్. జనరల్ రిజర్వ్ వచ్చేటప్పటికి జనరల్ రిజర్వ్ ఎంత ఇచ్చాడండి లెక్కలో మనకి? 5,000. సాధారణ రిజర్వ్ 5,000 21.32. అలాగే 4,500 16.33 16.33. నెక్స్ట్ సింకింగ్ ఫండ్. సింకింగ్ ఫండ్ ఎంత ఇచ్చాడు మనకి? 900. పర్సంటేజ్ వచ్చి 3.84. నెక్స్ట్ 1,000కి ఇక్కడ వచ్చి పర్సంటేజ్ 3.63. ఇక్కడికి అండర్లైన్ చేయండి. టోటల్ చేసుకోండి. ఇవి ఎంత వచ్చిందండి? టోటల్ 16,800. పర్సంటేజ్ వచ్చి 71.64. అలాగే 19,350 70.24 70.24. నెక్స్ట్ లాంగ్ టర్మ్ డెట్స్. దీని ఎదురకుండా రాసుకోండి. టోటల్ షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్. టోటల్ షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్స్. దీన్ని సి కింద చూపించుకోండి. అలాగే నెక్స్ట్ లాంగ్ టర్మ్ డెట్స్. లాంగ్ టర్మ్ దీర్ఘకాలిక అప్పులు. ఈ దీర్ఘకాలిక అప్పులు అనేటటువంటివి సెక్యూరిటబుల్ అవుతాయి కాబట్టి ఇక్కడ మనకి డిబెంచర్లు అనేటటువంటిది ఉంది చూడండి. ఇక్కడ లాంగ్ టర్మ్ వచ్చి 4,500 19.19. అలాగే 6,500 23.59. టోటల్ చేయండి. ఇక్కడికి దించేయండి. 4,500 19.19 6,500 23.59. దీని ఎదురకుండా టోటల్ లాంగ్ టర్మ్ డెట్స్ బ్రాకెట్లో
డి, లేకపోతే ఇది క్యాపిటల్స్ పెట్టుకుంటే క్యాపిటల్లోనే రాయండి. నెక్స్ట్ చదివేస్తున్నానండి, ఇది ఇక్కడికి రాస్తాను. కరెంట్ లయబిలిటీస్. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్, ప్రస్తుత అప్పులు. ఈ ప్రస్తుత అప్పులు అనే దాంట్లోకి ఏమున్నాయో చూడండి. ఒకటి క్రెడిటార్స్ ఉంది. లెక్క ఆన్సర్ అంతా మీకు లెక్కలోనే ఉంటుందండి. దాన్ని ఒక ఆర్డర్లో మనం చేసి దాని పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసి చివరికి అప్పుల్ని ఆస్తుల్ని సమానం చేయాలంతే. క్రెడిటర్స్ 2000 8.53, అలాగే 1500 5.44. అలాగే నెక్స్ట్ బిల్స్ పేబుల్, చెల్లింపు బిల్లులు 150 0.64, 150 మొత్తం అప్పులు. అలాగే ఇక్కడ 200 మొత్తం అప్పులు ఇంటూ 100 0.73. ఇంకేమీ లేవండి కరెంటు లయబిలిటీకి సంబంధించి. టోటల్ చేయండి. 2150 2150 9.17, అట్లాగే 1700 6.17. దీని ఎదుర్కొండా టోటల్ కరెంట్ లయబిలిటీస్. ఇది ఇందాక సిడి అన్నాం కాబట్టి ఇది ఈ. ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తారంటే టోటల్ లయబిలిటీ అని పెట్టండి. టోటల్ లయబిలిటీస్ మొత్తం అప్పులు, బ్రాకెట్లో C+D+E, ఈ మూడు కలిపితే మనకి బ్యాలెన్స్ షీట్లో ఇచ్చినటువంటి అమౌంట్ మనకు రావాలండి. 23,450, పర్సెంట్ వచ్చి 100, అదేమో 27,550. ఈ విధంగా ఆస్తులు మొత్తము అప్పుల మొత్తము అనేటటువంటిది మనకి సరిపోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజియెస్ట్ మోడల్ అండి. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫార్మాట్ అంతా కూడా లెక్కలో ఉండే దాన్ని మీరు విభజన చేయాలి. అయితే ఏవి ప్రస్తుత ఆస్తులు, ఏవి ప్రస్తుత అప్పులు, ఏవి దీర్ఘకాలికమైనటువంటి అప్పులు అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి అంతే. దీనికి కొంచెం కామెంట్ అనేటటువంటిది ఇవ్వాలండి. ఒక లెక్కకి ఇద్దాము. ఓ లెక్కకి ఇద్దామండి, రాసుకోండి. కామెంట్ ఇంటర్ప్రిటేషన్. ఒకటి నెట్ వర్కింగ్ క్యాపిటల్ in 2010 is 18.31, more than that of in 2009. Next one,
నికర నిర్వహణ మూలధనము నికర నిర్వహణ మూలధనము 2010వ సంవత్సరంలో 18.31గా ఉన్నది. ఇది 2011తో పోలిస్తే ఎక్కువగా ఉన్నది. కింద బ్రాకెట్లో రాసుకోండి. నెట్ వర్కింగ్ క్యాపిటల్ 2010 బ్రాకెట్లో 54.16 మైనస్ 9.17 దట్ ఈజ్ ఈక్వల్ టు 44.99. అలాగే నెట్ వర్కింగ్ క్యాపిటల్ 2011 32.85 మైనస్ 6.17 that is equal to 26.68. Therefore 44.99 minus 26.68 that is equal to 18.31. It is the more than the date of 2011. Next, shareholders funds and long-term debts in 2011 is a bit more than in 2010. వాటాదారుల నిధులు మరియు దీర్ఘకాలిక నిధులను చూసినట్లయితే 2010 కన్నా 2011లో కొంచెం ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్, the financial position of 2011 is a little bit better than 2010. మొత్తం మీద ఆర్థిక స్థితి పరిశీలన చేసినట్లయితే 2011 2010 కన్నా కొంచెం మెరుగ్గా ఉందని చెప్పవచ్చును. అంతే. మరొక లెక్క రాసుకోండి. ఈ క్రింది సమాచారం నుండి ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్. రాసుకోండి. అప్పులు ఏ లిమిటెడ్ బి లిమిటెడ్, అలాగే ఆస్తులు ఏ లిమిటెడ్ బి లిమిటెడ్. అప్పులు ఏ లిమిటెడ్ బి లిమిటెడ్, అలాగే ఆస్తులు ఏ లిమిటెడ్ బి లిమిటెడ్. రాసుకోండి. అప్పుల్లో సండ్రీ క్రెడిటార్స్ వివిధ రుణదాతలు 42 154 42 154. చెల్లింపు బిల్లులు బిల్స్ పేబుల్ 78 62. నెక్స్ట్, డిబెంచర్స్ 225 318 225 318. షేర్ క్యాపిటల్ వాటా మూలధనం 658 493. నెక్స్ట్, ఆస్తులు రాసుకోండి. నగదు క్యాష్
27 72 27 72 సండ్రీ డెటార్స్ వివిధ రుణగ్రస్తులు 220 226 220 226. నెక్స్ట్ సరుకు స్టాక్ 100 174 100 174. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ముందుగా చెల్లించిన ఖర్చులు 11 21 11 and 21. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ వసూలు బిల్లులు 10 21. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ స్థిరాస్తులు 635 513. టోటల్ 1003 1003. నెక్స్ట్ 1027 1003 1027. ఇక్కడ మీరు ముందుగా ఏవి ప్రస్తుత ఆస్తులు ఏవి ప్రస్తుత అప్పులు అనేటటువంటిది ముందుగా గమనించమని చెప్పాను. ఇచ్చినటువంటి లెక్కని మీరు చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఆస్తుల్ని ముందు పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుత ఆస్తులుగా మనం నగదు క్యాష్, అలాగే సండ్రీ డెటార్స్ వివిధ రుణగ్రస్తులు, అట్లాగే సరుకు, అలాగే ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అసమాప్త ఖర్చులు, అలాగే బిల్స్ రిసీవబుల్ వసూలు బిల్లులు, వీటిల్ని మనం కరెంట్ అసెట్స్గా తీసుకుంటాము. ప్రస్తుత ఆస్తులుగా వీటిని తీసుకోండి. ఇక్కడ కూడా సేమ్ మనం పర్సంటేజ్ కాలిక్యులేట్ చేసేటప్పుడు 27/1003 × 100, అలాగే 72/1027 × 100. సో ప్రతి ఆస్తి యొక్క విలువకు వాటి మొత్తం ఆస్తి యొక్క విలువతోటి భాగించడం అనేటటువంటిది చేయాలి. ఇక్కడ ఏ విధంగానే ఇండివిజువల్గా మీరు కాలిక్యులేట్ చేయడానికి లేదు. ఇండివిజువల్కి సంబంధించినటువంటి అసెట్ అంతా కూడా మొత్తం సంస్థ మొత్తానికి సంబంధించి మొత్తం విలువకు సంబంధించి ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే స్థిరాస్తులు అనే దాని కింద మనకి కేవలం ఒక ఐటమ్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ ఒక్క దాన్నే తీసుకుంటారు. ఇక్కడ కరెంట్ అసెట్స్ కరెంట్ అసెట్స్ అన్నీ తీసుకోగా దాన్ని మొత్తం టోటల్ చేయండి. దాన్ని టోటల్ కరెంట్ అసెట్స్గా మొత్తం ప్రస్తుత ఆస్తులుగా తీసుకోండి. అలాగే ఫిక్స్డ్ అసెట్స్ని కూడా తీసుకోండి. రెండు కలిపితే మీకు వాడు ఇచ్చినటువంటి మొత్తం ఆస్తుల యొక్క మొత్తం విలువ సరిపోవాలి. అలాగే ఇక్కడ మీరు అప్పుల్లో చూసినట్లయితే సండ్రీ క్రెడిటార్స్ బిల్స్ పేబుల్ అనేవి అంటే వివిధ రుణదాతలు, అలాగే వివిధ చెల్లింపు బిల్లులు అనేటటువంటివి కరెంటు లైబిలిటీగా తీసుకోండి. అట్లాగే డిబెంచర్స్ అనేటటువంటిది మనకి ఆ లాంగ్ టర్మ్ డెట్గా తీసుకోండి. దాన్ని సెక్యూరటబుల్ క్రెడిటార్ అంటాము, అది ఒక అంశంగా తీసుకోండి. అట్లాగే షేర్ క్యాపిటల్ అనేటటువంటిది మూలధనము రిజర్వుల కింద తీసుకోండి. అంటే ఇక్కడ 3 అంశాలు టోటల్స్ తీసుకుంటాము, అక్కడ 2 అంశాలు టోటల్ తీసుకుంటాము. ఆ 2 అంశాల టోటల్ మొత్తము ఇక్కడ 3 అంశాల టోటల్ మొత్తము రెండు కూడా సమానంగా ఉన్నట్లయితే మీరు లెక్క ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా
కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ ఎనాలిసిస్ అనేటటువంటి టాపిక్లో ఖచ్చితంగా ఇంటర్ప్రిటేషన్ అనేటటువంటిది ఇవ్వాలి. కాబట్టి ఆ ఇంటర్ప్రిటేషన్ విషయానికి వచ్చేటప్పటికి మీరు చూడండి, అంటే నికర నిర్వహణ మూలధనం అనేటటువంటిది ఎట్లా ఉంది, అట్లాగే దీర్ఘకాలికమైనటువంటి ఆస్తులు, అలాగే దీర్ఘకాలికమైనటువంటి అప్పుల యొక్క ఫలితాలు ఎట్లా ఉన్నాయి అవి చూసుకుంటూ ప్రస్తుత స్వభావం కలిగినటువంటి ఆస్తుల్ని అప్పుల్ని కూడా కంపారిజన్ చేసుకుంటూ జస్ట్ 1 or 2 లైన్స్, వెరీ ఫ్యూ లైన్స్ మీరు దృష్టిలో పెట్టుకొని ఆ ఆస్తి అప్పుల పట్టే మీద కామెంట్ ఇవ్వడం అనేటటువంటిది అది చేస్తూ ఉండండి. అది బెటరా లేకపోతే ఇంకా బెటర్గా పుంజుకోవడానికి ఏమైనా చేస్తే మంచిదా అనేటటువంటి సలహాలు మీరు ఇవ్వడం అనేటటువంటిది తప్పనిసరిగా చేయాలి. దాన్ని బట్టి మేనేజ్మెంట్ వారు తగిన నిర్ణయాలు తీసుకొని మరింత సమర్థవంతమైనటువంటి రీతిలో మదింపు చేయడానికి, అలాగే రాబో కాలంలో సంస్థ అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఏర్పాటు అనేటటువంటిది జరుగుతుంది. సో రేపు టాపిక్లో కొత్త టాపిక్ ఏదైనా ట్రెండ్ అనాలిసిస్ గురించి మనం మాట్లాడుకుందాము. ఇక దీనికి సంబంధించినటువంటి లెక్కల్ని నేను మీకు వాట్సాప్ గ్రూప్లో పెడతానండి. దాని ప్రకారం మీరు మిగతా లెక్కలను కూడా చేసుకోండి. చాలా సునాయాసంగా మార్కులు సంపాదించుకునేటటువంటి టాపిక్ ఇది. సో అక్కడ వచ్చిన తర్వాత దానికి సంబంధించి చూద్దామండి. ఓకే, ఈ ట్రెండ్ అనాలిసిస్ కూడా చాలా చిన్న టాపిక్. ఇది ట్రెండ్ అనాలిసిస్ కూడా మనం చూస్తే అది చాలా చిన్న టాపిక్ అండి. ప్రవృత్తి విశ్లేషణ. ఈ ప్రవృత్తి విశ్లేషణలో మనకి వాడు కూడా 2 కాలమ్స్ మనకి ఇక్కడ లెక్కలో ఇస్తాడు, సంవత్సరము మరియు ఈ సరుకు అనేటటువంటిది. కాబట్టి దీన్ని మనం మొట్టమొదటి సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా చేసుకుంటూ ఆ ట్రెండ్ పర్సంటేజెస్ అనేటటువంటిది మనం కాలిక్యులేషన్ అనేటటువంటిది చేస్తామన్నమాట. ఇది కూడా చాలా చిన్న టాపిక్ అనే చెప్పాలి. అది రేపు క్లాసులో మనం డిస్కస్ చేద్దామండి. చేసి తర్వాత నెక్స్ట్ యూనిట్ని చెప్పుకుందాము. ఓకే, ఇవి పర్సంటేజెస్ మాత్రం కన్ఫ్యూజ్ లేకుండా మీరు చెయ్యాలి. దీనికి సంబంధించినటువంటి లెక్కలన్నీ కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో పెడతానండి. కొంచెం ఇంకా 2-3 లెక్కలు మీ చేతికి ప్రాక్టీస్ అవ్వడం కోసం. ఓకే, థ్యాంక్ యూ.